పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. దయచేసి వాక్య సమయంలో ఎవరు కూడా అటు ఇటు తిరగడం కానీ మరి మాట్లాడడం కానీ చేయొద్దు. ఎందుకంటే మనం పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాము. కొద్ది నిమిషాలు భయంతో ప్రభు యొక్క వాక్యం కొరకు మనం సిద్ధపడదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చాలండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. ఈ వాక్యం మన వినికిడిలో ఆశీర్వదించబడనుగాక. ఆమేన్. ఈ దినం నా యొక్క ధ్యానాంశము పరలోక రాజ్యం. ప్రతి ఒక్క మానవునికి కూడా పరలోక రాజ్యం కావాలని ఆశ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? పరలోకం వెళ్ళాలి, లేదా మోక్షం వెళ్ళాలి, దేవుని రాజ్యం వెళ్ళాలి అనే తలంపు ఎప్పుడు వస్తుందంటే, మనం జీవితం యొక్క ముగింపులోకి వెళ్ళేటప్పటికి, ఇక చనిపోయిన తర్వాత అప్పుడు మోక్షం కదా, అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు అనేటువంటి ఆలోచన ఉంటుంది చాలామందికి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కానీ, యేసు ప్రభువారి కంటే ముందుగా వచ్చినటువంటి బాప్తిసమిచ్చి యోహాను కానీ పరలోక రాజ్యం గురించి మొట్టమొదటి చెప్పారా, చివరిలో చెప్పారా? ఆమె ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? మొట్టమొదట్లో చెప్పారా, చివరిలో చెప్పారా? ఫస్ట్ మాటే అది. పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనస్సు పొందండి. ఇక్కడ ఒక లింకు ఏమిటంటే, నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే మనస్సు మార్చుకోవాలి. యేసు ప్రభువు మతాలు మార్చడానికి రాలేదు. ఏం మార్చడానికి వచ్చాడు? ఆయన మనస్సు మార్చడానికి వచ్చాడు. అంటే ఇక్కడ విధానం ఏంటంటే, ప్రతి మానవుని యొక్క జీవితంలో కూడా ఎంతో కొంత చెడు మనస్సు ఉంటుంది. అందుకే వాక్యంలో మనం చూస్తే, నరుని యొక్క ఆలోచనలన్నీ కూడా, మానవుని యొక్క ఊహలన్నీ కూడా చెడిపోయినవి అని చెప్పి ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మారు మనస్సు అనేటువంటిది అవసరం. నేను నా మనసు మార్చుకోను, నా జీవితం మార్చుకోను, పరలోకం వెళ్ళిపోవాలి అంటే అది జరిగే పని అయితే మాత్రం కాదు. కనుక యోహాను భక్తుడు చెప్తున్నాడు, బాప్తిసమిచ్చి యోహాను, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనస్సు పొందుడి అనే వాక్యమును స్టార్టింగ్ నుంచి ఆయన మాట్లాడుతూ, ఆ వాక్యాన్ని యేసు ప్రభువారి కంటే ఒక ముందు, అంటే యేసు ప్రభువుకి యోహాను భక్తుడికి 6 నెలలు వ్యత్యాసం ఉంది. యోహాను భక్తుడు పెద్దవాడు. అసలు మనం బాప్తీసం పొందడానికి బాప్తీస క్రమాన్ని ఏర్పరిచిందే ఎవరు అంటే యోహాను. అందుకే ఆయన ఏమన్నారంటే, బాప్తీసం ఇచ్చు యోహాను అన్నారు. అసలు బాప్తీసం ఎందుకు ఇచ్చారు చెప్పండి? చాలామంది బాప్తీసాలు తీసుకుంటారు. చాలామందికి చిన్నపిల్లలప్పుడు బాప్తీసం ఇచ్చేస్తారు. కొంతమంది వారి యొక్క అవసరతల కోసం, నేను ఇలా నాకు ఇది జరిగితే బాప్తీసం పొందుతాను అనుకుని బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది పెళ్ళిళ్ళకి బాప్తీసం తీసుకుంటారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. బాప్తీసం అనేది దేనికి సాదృశ్యం అంటే, నీ పాత స్వభావమును, ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఒక నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడ్డాను అని చెప్పటానికి బాప్తీసం కావాలి. అందుకే బాప్తీసానికంటే ముందు మారు మనసు రావాలా? బాప్తీసం పొందాక మారదాంలే అనుకోవాలా? చాలామంది ఏమనుకుంటారా, బాప్తీసం ఇచ్చేయండి తర్వాత మారిపోతారండి. ఎక్కడ మారిపోతారు? నువ్వు బాప్తీసం పొందేసిన తర్వాత మారడం కాదు, మారు మనస్సు పొంది అప్పుడు నువ్వు బాప్తీసం పొందాలి. అది కరెక్ట్. కనుక నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావం ఇచ్చుట వలన దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకి అవకాశం దొరుకుతుంది. కనుక పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుని యొక్క సిద్ధపాటులోనికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువారు కూడా అదే మాట జ్ఞాపకం చేశారు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నిండు యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక
మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మీరు యోహాను గారు ఏం చెప్పారు? అదే చెప్పారు. బాప్తిసం ఇచ్చి యోహాను అదే చెప్పారు. తరువాత వచ్చిన యేసు ప్రభు వారు కూడా అదే చెప్పారు. మీరు పరలోకం వెళ్ళాలి అంటే మారు మనసు పొందండి అని చెప్పి. అయితే పరలోక రాజ్యమును ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకే అని కాదు. అసలు చెప్పాలి అంటే యేసు ప్రభు అనేటువంటి ఆ యొక్క మాటలోనే ఒక అర్థం ఉంది. యేసు అనే మాటకు అర్థం ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. యేసు అనే మాటకే పాపముల నుండి రక్షించేటువంటి వాడని అర్థం. అయితే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు రక్తం కార్చాడు, అందరిలో ఉన్న ఊపిరి ఆయనదే, అందరి స్వరూపము ఆయనదే, అందరూ ఆయన సొత్తైన ప్రజలే కనుక అందరికీ మోక్షం ఇవ్వాలని అనుకున్నాడు ఆయన. అయితే ఆయన ఇవ్వాలి అనుకున్న మోక్ష రాజ్యానికి లేదా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీవు సిద్ధపడ్డావా? నీవు మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందితే ఆ రాజ్యానికి వెళ్ళే అవకాశం నీకు నాకు దక్కుతుంది. కనుక దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు చెప్పిన మాట, బాప్తిసం ఇచ్చిన యోహాను చెప్పిన మాట ఒకే మాట, పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందండి. ఆ యొక్క పరలోక రాజ్యం గురించి ఎప్పుడు ఆలోచించాలి? చాలాసార్లు మనం ఇందాక ఫస్ట్లోనే చెప్పాను, ఎప్పుడో తర్వాత ఎండింగ్లో ఆలోచించాలనుకుంటాం. కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుదమో అని చింతపడుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. చాలండి. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట చివర. పరలోక రాజ్యం గురించి ఎప్పుడు వెతుక్కోవాలి? అవి ఇప్పుడే పరలోక రాజ్యం గురించి చెప్తారేటండి? ఇంకా మాకు బోల్డంత టైం ఉంది. ఎంత ఉందంట? బోల్డంత టైం ఉంది. కనీసం దేవుడు పెట్టిన ఆయుష్కాల పరిమితి తీసుకున్నా కూడా నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అక్కడ దాకే మనం తీసుకుంటాం, కింద ఒకటి ఉంటుంది, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. ఈ 70-80 సంవత్సరాలు కూడా ఏదో ఒక ఆయాసం ఉంటుంది, ఏదో ఒక దుఃఖం, ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక బరువు బాధ్యత ఉంటూనే ఉంటుంది. కనుక ఈ బరువు బాధ్యతలు, ఈ కష్ట సుఖాలు, ఈ సమస్యల మధ్యలో మనం ఎప్పుడు ఎదుర్కొంటామంటే పరలోక రాజ్యాన్ని. దేవుడు చెప్పిన ఆ యొక్క ఆయుష్కాలం 80 సంవత్సరాలు కదా. 80 సంవత్సరాల్లో 20 సంవత్సరాల వరకు చక్కగా మంచిగా చదువులు వాటి కొరకు వీటి కొరకు సంతోషంగా గడిపేద్దాం. ఆ 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో పెళ్లి చేసుకుందాం. 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో పిల్లల్ని, మనవల్ని, ముదుమనవల్ని ఎత్తేసుకుందాం. 60 నుంచి 80 సంవత్సరాల లోపల అసలు 60 దాకా వచ్చేదాకా ఉంటామో లేదో ఎవరికి తెలుసు అసలు. ఏమండి, ఆలోచించండి. నీవు అనుకున్నట్లుగా నీ లెక్కలు నువ్వు వేసుకుంటే కుదరదు. కనుక ప్రభువు చెప్పింది ఏమిటి అంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, ఆ తర్వాత మీకు ఏది అవసరమో అది నేను మీకు ఇస్తాను. నేను చింతిస్తున్నాను మీకోసం, నేను మీ అవసరతలు ఏంటో నాకు తెలుసు, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు. కనుక నీవు వెతుక్కోవలసింది ఏమిటి అంటే దేవుని రాజ్యము కొరకైనటువంటి సిద్ధపాటు. చాలామంది దేవుని రాజ్యం అంటే ఏదో చనిపోయిన తర్వాత ఇక్కడ కళ్ళు మూసుకుంటే అక్కడ కళ్ళు తెరుస్తాం అంతే అనుకుంటున్నారు. అంత ఈజీగా మీకు కనిపిస్తుంది దేవుని రాజ్యం. కానీ ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు మారు మనస్సు పొందాలి. ఆ రాజ్యం వెళ్ళాలి అంటే బాప్తిసం పొందాలి. ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆ పరలోక రాజ్యములు అడుగు పెట్టాలి అంటే సర్వోన్నతుని యొక్క సన్నిధి చేత నీ యొక్క ఆత్మ శుద్ధీకరణ చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆ పరలోక రాజ్యము కొరకైన సిద్ధపాటును ఎప్పుడు వెతకాలి అంటే మొదటి స్థానములో పెట్టుకోవాలి. మనం ఎప్పుడు పెట్టుకోవాలండి? మొదటి స్థానములోనే. నీ జీవితంలో నీ యొక్క ఊహ వచ్చినటువంటి దినాలలో నీ యొక్క నిన్ను నీవు అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి వచ్చినప్పుడే
అప్పుడే నీ హృదయములో ప్రభువా నీవు నాకు సృష్టికర్తావు, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు, నీవు నా కొరకు రక్తం కార్చావు, నీ యొక్క రక్తము ద్వారా మాత్రమే నాకు పాపక్షమాపణ కలిగింది, నీకిష్టమైన రీతిగా నడవడానికి నాకు సహాయం చేయండి అని ఆ రాజ్యము కొరకైన సిద్ధపాటు నీవు అడగగలిగితే ఆ రాజ్యములో నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని వర్ణిస్తూ మరి భక్తుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథములో చాలా చక్కని మాటలు జ్ఞాపకం చేస్తాడు. కొన్ని ఇక దినాన్ని మనం గుర్తు చేసుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదకు కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలియున్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే పరలోక పట్టణాన్ని దేవుడు నిర్మించినప్పుడు దానికి చక్కగా ఒక మంచిగా ఎలా చేశారన్నట్టు వర్ణన ఈ యొక్క పట్టణమును గురించి, పరలోక రాజ్యమును గురించి భక్తుడైనటువంటి యోహానికి పద్మాసు ద్వీపములో పరవాసిగా ఉన్నటువంటి దినాలలో ఒక దర్శన రూపముగా దేవుడు చూపించాడు. పరలోక రాజ్యమును గురించి ఆలోచన చేస్తున్నటువంటి ఆ యొక్క దైవజనునికి దేవుడు ఆ పట్టణము యొక్క సౌందర్యము ఎలా ఉంటుంది, ఆ పట్టణము ఏ విధంగా ఉంటుంది, దాని పునాదులు ఎన్ని, దాని గుమ్మాలు ఎన్ని అన్నీ కూడా వివరణ ఇచ్చాడు. మనం ఏదైనా ఒక గృహం కట్టుకోవాలంటే ఫస్ట్ దానికి ఎన్ని గుమ్మాలు కావాలా, ఈ కావాలని చెప్పి అన్నీ కూడా వెతుకుతారు, లెక్కలు చెప్తారు కదా. మరి పరలోక రాజ్యం గురించి కూడా దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాడు. ఈ ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తే 21 అధ్యాయం 14 వచనం. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పట్టణానికి ఎన్ని పునాదులు వేస్తాడటండి ఆయన? అసలు సహజంగా గృహానికి ఎన్ని పునాదులు వేస్తారు? పునాది. గుమ్మాలంటే ఎన్నైనా పెట్టుకుంటారు, మరి పునాది ఒకటే కదా. మరి ఈ పట్టణానికి 12 పునాదులు వేస్తాడట. మీకు ఆశ్చర్యం అనిపించట్లేదు? అసలు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు రాసిన ప్రతి వాక్యములో ఒక అర్థం ఉంటుంది. ఈ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఆ పరిశుద్ధాత్ముడే మనకి జ్ఞానోదయాన్ని కూడా ఇవ్వాలి. పట్టణానికి, ఈ పరలోక రాజ్యానికి, ఈ పరలోక పట్టణానికి 12 పునాదులు వేశాడు అని రాయబడింది. అసలు పునాది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చాలు. ఇక్కడ మనం చూస్తే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. నమ్మితే స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన జీవితానికి పునాది రాయెవరు? ప్రభువైన యేసే. మనము దేవుని రాజ్యానికి వెళ్ళడానికి పునాది ఎవరు? ప్రభువైన యేసయ్యే. అయితే మరి పరలోక రాజ్యానికి 12 పునాదులు ఎందుకు వచ్చినాయి? క్రీస్తు ప్రభువారి పునాది వేశారు కదా. అసలు ఈ సర్వ సృష్టికి పునాది ఆయనే, మన జీవితానికి పునాది ఆయనే, మనం ఆ యొక్క మోక్ష రాజ్యానికి వెళ్ళడానికి పునాది కూడా యేసుక్రీస్తే. మరి 12 పునాదులు ఏంటి? ఈ 12 పునాదులు ఏమిటి అంటే ఆది అపోస్తులు వేసినటువంటి పునాదులవి. దేవునికి స్తోత్రం కలుగునుమా. క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే సంఘము మీద, క్రీస్తు యొక్క రక్తము ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితిగతులను నిర్మించిన వారు ఎవరంటే ఆది అపోస్తులు. ఎంతమంది వారు? ఇప్పుడు అర్థమైందా? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు కూడా వేయలేడు. కానీ నేను పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి సిలువలో ప్రాణం పెట్టి యావత్ ప్రపంచం కొరకు
పరలోక రాజ్యపు యొక్క ద్వారాలను తెరవడానికి మార్గం సరళం చేసి పునాది వేశాడు. ఆ పునాది మీద 12 మంది అపోస్తలులు సర్వ ప్రపంచానికి సువార్తను తీసుకెళ్లారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ యొక్క 12 పునాదులు 12 యొక్క అపోస్తలులకు అవి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఇక గుమ్మముల గురించి చూస్తే గుమ్మములు కూడా 12. పరలోక రాజ్యానికి గుమ్మాలు ఎన్నండి? 12. ఈ 12 గుమ్మాలను కూడా దేవుడు చాలా చక్కగా వర్ణన చేస్తూ ఆ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని చూద్దాం. 13వ వచనం. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. చాలు. ఎన్ని దిక్కులు? 4 దిక్కులకి ఒక్కొక్క తూర్పుకి 3, పడమరికి 3, ఉత్తరానికి 3, దక్షిణానికి 3, 3 గుమ్మాలు చొప్పున పెట్టారు. అసలు దిక్కుకో గుమ్మం పెట్టుకుంటారేమో, అవునా? కానీ మరి దేవుడు 4 దిక్కులకు కూడా 4 మూళ్ళు పంపించాడు. అసలు దేవుని యొక్క ఆలోచనలు మన ఊహకు కూడా అందవేమో. 12 పునాదులు అంటే 12 యొక్క అపోస్తలులుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఒక్కొక్క దిక్కునకు 3 గుమ్మాలు పెట్టడంలో కారణం ఏంటంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో పరలోకపు పునాదులు వేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకపు గుమ్మములను స్థాపించాడు. గుమ్మము దేనికి సాదృశ్యం? అది ఒక మార్గం, అవునా కదా? మనుషులు అనేది కిటికీల్లోంచి వెళ్తారా, గుమ్మాల్లోంచి వెళ్తారా? అంతే కదూ. గనుక మరి దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే పునాది ఒక్కటే సరిపోదు, మరి ఏం కావాలి? గుమ్మములు కావాలి. ఆ గుమ్మములు ఎన్ని గుమ్మాలట? 3. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో ఏ రోజైతే నువ్వు తీర్మానం తీసుకొని ప్రభువు నామములో బాప్తిసం పొందుతావో ఆ రోజు దేవుని గుమ్మములో నిన్ను ప్రవేశించడానికి అర్హత ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గనుక ఈ గుమ్మములు కూడా ఎంతో సౌందర్యవంతంగా కట్టించాడు ఆయన. అసలు మనం గుమ్మాలు పెట్టుకుంచుకున్నప్పుడు చాలా ఆలోచన చేస్తాం, ఇది మంచిదా అది మంచిదా అని. కానీ పరలోకపు యొక్క గుమ్మములను దేవుడు దేంతో సృష్టించాడో చూద్దాం. చూడండి 21వ వచనం. 21. 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. చాలమ్మా. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చిన్న ముత్యం దొరికితే చాలు ఎంత సంబరం పడిపోతారో, అవునా కదా? దానికి ఎంత విలువ అసలు. ఎందుకని? ముత్యం అంటే ఎవరు తయారు చేసేది కాదు అది. మరి ఎలా వస్తుంది? వర్షం పడినప్పుడు ఆకాశం నుంచి వచ్చే నీటి బిందువు ఒక ఆల్చిప్పులో పడితే అది ఏమవుతుందంటే ముత్యం అవుతుంది. ఈ ముత్యాన్ని గురించి దేవుడు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 45వ వచనం చదవండి. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. చాలమ్మా. ఒక వర్తకునికి ఒక మంచి ముత్యం కనిపించిందట. మంచి ముత్యం ఒక వర్తకుని దగ్గర కనిపిస్తే ఒక వ్యక్తికి దాన్ని కొనాలని ఆశ వచ్చింది, కానీ దాని దగ్గర ఏమీ లేదు, ఏదో పొలం ఉంది. ముత్యం గొప్పదా పొలం గొప్పదా? చూడటానికి పొలమే గొప్పది కనిపిస్తుంది, చాలా ఉంటుందండి, దాంట్లో పంట వస్తుందండి, మనకి ఎంత రాబడి వస్తుందండి అంటాం. కానీ ఈయన దేన్ని ఆలోచించాడంటే నా పొలం అమ్మేసినా పర్వాలేదు, నాకేం కావాలి? ముత్యం కావాలి అన్నాడు. అనుకొని వెళ్ళి తనకు పోయి కలిగినటువంటి పొలమంతా అమ్మేసేసి ఆ మంచి ముత్యాన్ని పోలినటువంటి వర్తకునిగానే పరలోక రాజ్యాన్ని మీరు సంపాదించుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు ఈ లోకములో ఎన్ని విలువైనవి ఉన్నా, ఎంత విలువైనవి ఉన్నా కూడా వాటన్నిటికీ మించినది పరలోక రాజ్యం అని జ్ఞాపకం చేయడానికి మంచి ముత్యాన్ని చూపించాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మంచి ముత్యము ఎంత విలువైనదో
దానికి మించినది పరలోక రాజ్యం కనుక ఆ పరలోక పట్టణాన్ని ఒక్కొక్క గుమ్మాన్ని ఒక్కొక్క ముత్యంతో కట్టాడు ఆయన. అసలు ఆ పట్టణాన్ని మనం చదువుతుంటేనే అయ్యి బాబోయ్ అనిపిస్తుంది కదా, నిజంగా చూస్తే ఎలా ఉంటుంది అంటారు. అలాంటి పరలోక రాజ్యములు అడుగు పెడితే మన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి. ప్రభువా, అసలు ఈ పట్టణానికి నేను అర్హురాలనేనా, నేను అర్హుడనేనా అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక చిన్న ముత్యం మెడలో వేసుకుంటేనే, ఒక చిన్న ముత్యం ఉంగరంలో పెట్టుకుంటేనే మిడిసి పడిపోతారు, మేము ఎంత గొప్ప వాళ్ళమో అని చెప్పేసి. అలాంటిది నువ్వు ముత్యములతో కట్టబడిన గుమ్మాల గుండా వెళుతూ ఉంటే, 12 అపొస్తలులు వేసినటువంటి పునాదుల మీద నడుస్తూ ఉంటే, ఆ పరలోక రాజ్యములో దాని యొక్క వీధులు శుద్ధ సువర్ణమైన వీధులు. వీధులు అంటే తెలుసు కదా, రోడ్లు. పరలోక రాజ్యం అంతా కూడా బంగారపు వీధులు. అసలు మట్టి రోడ్లోంచి కంకర రోడ్లోకి వచ్చినప్పటికే అయ్యి బాబోయ్ భలే ఉందన్నారు కదా. అయితే మరి అలాంటిది ఈ మట్టి భూమి మీద నుంచి, ఈ శిథిలమైపోయే గుడారాల్లోంచి, ఈ కష్టాలు కన్నీళ్లు కలిగిన లోకములోంచి, శోధన బాధలు నిందలు అవమానాలు ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలోంచి ఇవన్నీ బాధలు బాధ్యతలన్నీ ముగించుకొని ఆ రాజ్యంలో నీవు అడిగెట్టడానికి ఒక సువర్ణమైన వీధిలోనికి నిన్ను తీసుకెళ్తుంటే మన కళ్ళల్లో ఏమొస్తాయి? అసలు కన్నీళ్ళు రావు. ఆ కన్నీటిని చూచంట దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువున ఆయన తుడిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఇక ఏడ్పును దుఃఖమును ఉండదు, ఏ విధమైన కష్టం ఉండదు, అక్కడ కన్నీరు ఉండదు, వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు, ఆకలి ఉండదు, దప్పికుండదు. నిజంగా మీరు ఆలోచన చేస్తుంటే పరలోక రాజ్యాన్ని తలుస్తుంటేనే ఆనందం పరవశం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పరలోకం వెళ్ళిన వాళ్ళకి ఎప్పటికీ భూమి మీదకి రావాలని ఉండదు. ఉంటుందా? మీరు పొరపాటున వెళ్ళమన్నా కూడా రారాళ్ళు. ఎందుకని? ఎందుకులే బాబా, భూమి మీద ఏమున్నాయి, అన్ని బాధలు కష్టాలు తప్ప. ఈ రాజ్యం చూడు ఎంత బాగుందో, బంగారపు వీధులతో ఉన్నది. ఇక్కడ 12 ముత్యములతో గుమ్మాలు ఉన్నాయి, 12 గుమ్మాలు. దీని పునాదులే ఎంతో మంచిగా ఉన్నాయి. ఇవన్నిటి మధ్యలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది వారికి. దేవుని యొక్క వెలుగుతో వారు నింపబడి ఉంటారు. ఐహికమైన చింతలేమి అక్కడ కనిపించవు. దేవుని రాజ్యంలోకి వారు వెళ్ళిన తర్వాత ఇక భూమి మీద వారికి దేనితో కూడా కనెక్ట్లు ఉండవు. చాలామంది అనుకుంటారు, అయ్యి బాబాయ్ మా ఇంట్లో పలానా వారు చనిపోయారండి, వాళ్ళు కనిపించారా నీకు? నిజంగా పరలోకం వెళ్తే కనిపించరు. పరలోకం వెళ్తే కనుక కనిపించరు. మరి ఎక్కడుంటే కనిపిస్తారు? కొంపదీసి ఏమైనా ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంలో చేరితే మాత్రం కనిపిస్తారేమో, అంతే. ఎందుకంటే పరలోకం వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వెనక్కి రావడానికి ఎప్పుడు కూడా ఇష్టపడరు. ఎందుకంటే అది అంత సౌందర్యమైనటువంటి పట్టణం. అది దాని యొక్క బంగారపు వీధుల మధ్యలో దాని యొక్క ఆ ముత్యములకు దేవుడు చక్కని పేర్లు కూడా పెట్టాడు. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములోనే 18వ వచనం చదువుదాం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యములైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 పునాదులు వేశాడు, 12 గుమ్మాలు పెట్టాడు, దానికి శుద్ధ సువర్ణమైన వీధులు పెట్టాడు. ఆ పట్టణం అంతటికి ప్రాకారం కట్టాడు. ఏం ప్రాకారం? ప్రాకారం అంటే తెలుసు కదా, ప్రహారీ గోడలు. నేను ఈ కట్టడాల గురించి చదువుతున్నప్పుడు చూస్తున్నప్పుడు నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం ఏదైనా ఒక కట్టడాలు కట్టినప్పుడు మనకి ఒకవేళ ఆ కట్టడం దగ్గరికి వెళ్ళి బద్దలు కొడితే మనం ఏమేం కలిపామో అన్నీ కనిపిస్తాయి. అందులో ఇటుక, ఇసుక, రాయి, సిమెంటు అన్నీ కనిపిస్తాయి. ఒకటి మాత్రం కనిపించదు. చెప్పండి, నీళ్లు కనిపించు. కాకపోతే ఆ నీళ్లు లేకపోతే ఆ కట్టడానికి పనే గనుక ఆ నీటిని కనిపించకుండా ఉన్నప్పటికీ కూడా అది చాలా చాలా ప్రాముఖ్యమైనది.
నీ జీవితంలో నీవైనా నేనైనా దేవుని పనిముట్లుగా, పాత్రలుగా దేవుని రాజ్యములోకి వెళ్ళడానికి మనల్ని వినియోగించుకున్న, మన యొక్క నమ్మి మనకి బాధ్యతలు ఇచ్చి మన తలాంతులను నిర్వర్తిస్తున్నా కూడా నీ వెనుక లేదా నీలో ఉండి పనిచేసే పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం ఎందుకు కూడా పనికి రానివారమే. గనుక దేవుని బిడ్డలారా, ఆ పట్టణపు ప్రాకారాలు కట్టాడు ఆయన. పట్టణములో ఇంత సౌందర్యంతో పాటు చుట్టూ ఉన్న ప్రాకారాలకు కూడా 12 రత్నాల చేత అలంకరించాడు పట్టణాన్ని. ఆలోచించండి, ఆ పరలోకపు యొక్క సౌందర్యాన్ని మీరు పొందాలి అంటే ఒక్క చిన్న ఆజ్ఞ ఇచ్చాడంతే. నిన్నేమి బండలు మొయ్యమని చెప్పలా. ఏంటది? మారు మనసు పొందండి. ఎందుకంటే అది నీకు ఉచితంగా ఇస్తున్నాడు కనుక దాని విలువ నీకు అర్థం కావట్లేదు. కానీ ఆ పరలోక పట్టణము నీకు ఇవ్వడానికి నీకైతే ఉచితంగా వచ్చిందేమో, కానీ ఆ ఉచితానికి ముందు ఒక వెల చెల్లించబడింది. ఆ వెల కనుక ఆయన చెల్లించి ఉండకపోతే ఆ పట్టణంలో ప్రవేశించడం కాదు కదా, దానివైపు కన్నెత్తి చూడడానికి కూడా మనకు అర్హత లేనే లేదు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలమ్మా, మీకు ఆ యొక్క పట్టణాన్ని ఇవ్వడానికి, అనగా పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మిమ్మల్ని విమోచించలేదు కానీ అమూల్యమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన యొక్క జీవితాల్లో పరలోకం వెళ్ళడానికి నీవు మూల్యం చెల్లించలేదు, కానీ నా దేవుడు మూల్యం చెల్లించాడు. ఏమిటంటే నీకోసం వెండి ఇచ్చాడా, బంగారం ఇచ్చాడా, లేకపోతే గొర్రె పిల్లల్ని ఇచ్చాడా, లేకపోతే లోకములు అర్పించే వాటిని ఇచ్చి నీకు మోక్షం తీసుకెళ్ళడానికి అర్పణ చేసేసి బలిదానం చేసేసి వచ్చే పరలోకం అని చెప్పలా. అలా వచ్చేయడానికి నీకు అవకాశమే లేదు. కారణం ఏంటంటే వాటన్నిటి ద్వారా నీకు మారు మనసు అనేటువంటిది కలగనే లేదు గనక. వెండి ద్వారా మారు మనసు వచ్చిందా నీకు? బంగారం ద్వారా మారు మనసు వచ్చిందా? నీవు అర్పించే ఆ బలులు అర్పణల ద్వారా మారు మనసు వచ్చిందా? నీవు చేసేటువంటి వాటి ద్వారా నీకు మారు మనసు వచ్చిందా? లేదు. నా యేసు ప్రభువారు దేవుడుగా ఉండి మానవుడిగా ఈ లోకానికి అవతరించి మనందరి పాపముల కొరకు వెలగా తన ప్రాణాన్ని పెట్టి తన యొక్క రక్తము ద్వారా మనకు విమోచన వెల చెల్లించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియమూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. చాలండి, చూసారా? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. చాలాసార్లు అంటారు, మోక్షం వెళ్ళాలంటే యేసుప్రభునే ఎందుకు నమ్ముకోవాలండి? మంచి కార్యాలు చేస్తే సరిపోదా? నీతిగా బతికితే సరిపోదా? భక్తిగా బ్రతే నీకు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? నువ్వు చేసే నీతి కార్యాలన్నీ కూడా దేవుని ముందు మురికి గుడ్డల్లాంటివి. ఎందుకంటే మనం జన్మ కర్మ పాపుల్లో. మనం ఆదాము నుంచి అందరికీ పాపం సంప్రాప్తమైంది. ఆదాము నుంచి అందరికీ మరణం వచ్చింది. ఆదాము నుంచి అందరికీ నిత్య నరకపు యొక్క 2వ మరణం వచ్చింది. దాన్ని తొలగించటానికి మానవుని యొక్క విధులు సరిపోయేవి కాదు గనుక దేవుడే మానవుడిగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి మరణించి 3వ దినాన్ని తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఆయన మనకొక మార్గాన్ని ఏర్పరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప మరి ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును. ఆ మార్గం ఎవరేశారండి? దేని ద్వారా వేశారు? తన శరీరం అనే తెర ద్వారా వేశారు ఆ మార్గం.
అది దేవునికి నీకును వచ్చినటువంటి మార్గం అది. అయితే ఆ మార్గంలో నువ్వు ప్రవేశించి వెళితేనే ఆ మోక్ష రాజ్యములు అడుగు పెట్టడానికి నీకు అర్హత వస్తుంది. మనం చేసే నీతి కార్యాలను బట్టి కానే కాదు. గనుక ఆ 12 పునాదులు, 12 గుమ్మములు, ముత్యముల చేత, రత్నముల చేత అలంకరించబడిన ఆ శుద్ధ సువర్ణమైనటువంటి వీధులు కలిగినటువంటి ఆ పట్టణంలోనికి నువ్వు వెళ్ళాలి అనుకుంటే నీవు కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించాలి. అబ్బాయి నేనేం పాటించనండి, నేను ఎలాగున్నానో అలాగే ఉంటాను, ఎలా జీవిస్తున్నానో అలాగే జీవిస్తాను, నా ఇష్టం అనుకుని ఒక ధనవంతుడు చెప్పాడు, నా ప్రాణమా అనేక సంవత్సరాలకి, మళ్ళీ ఒకరోజు 2 రోజులు కాదంట, ఎన్ని సంవత్సరాలకో, ఆయన సంవత్సరాలు ఎన్నో ఆయనకే తెలియదు. కానీ ఏమనుకుంటున్నాడు, అనేక సంవత్సరాలకి నేను చాలా ధనాన్ని సమకూర్చి పెట్టాను, చాలా ధాన్యం సంపాదించి పెట్టాను, నా కొట్లు కూడా సరిపోవట్లేదు, వాటిని విప్పి పెద్దవిగా చేసుకోవాలని ఎన్నో తలంపులు చేసుకున్నాడు. ఓకే, మంచిది. కానీ అక్కడ చెప్పే మాట ఏమిటో తెలుసా, నా ప్రాణమా తినుము త్రాగుము. అందుకేనా పుట్టించాడు నిన్ను? తినటానికి, త్రాగడానికి, సుఖించడానికి పుట్టించాడా? ఈ జీవితానికంటూ ఎండింగ్ లేదా? ప్రారంభం ఎప్పుడుందో ముగింపు కూడా అప్పుడు ఉంటుంది. కానీ ఒకవేళ నీ ప్రారంభం అడిగితే నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తావేమో, కానీ నీ డెత్ డేట్ చెప్పమను, ఎవరైనా చెప్తారేమో. బతికుండగా చచ్చిపోయిన వాళ్ళ తర్వాత మన వెనకాల వాళ్ళు చెప్తారు అంతే. వాళ్ళు ఎవరు ఎప్పుడు చనిపోయారంటే పలానా తారీఖు అండి అంటారు. మనం చెప్పుకోవడానికి మనకు ఉందా? అది మన చేతిలో ఉందా? గనుక నీ ముగింపు ఎప్పుడో నీకు తెలియదు. అలాంటిది నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నా ఇష్టం, నా జీవితం నేను అనుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపములో ముగింపు అనేది ఖచ్చితంగా మానవునికి వస్తుంది. వచ్చినప్పుడు పరలోకం వెళ్ళిపోతాం డైరెక్ట్గా అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే. ఆ పరలోకం వెళ్ళాలి అంటే నీకు కొన్ని సిద్ధపాట్లు కావాలి. చూడండి, కొన్ని వాక్యాలు త్వరగా చూపించి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడు. చాలు, చూసారా? ఫస్ట్ ఏం చేయాలి అంటే జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడాలి. ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ముందు మనం చేయాల్సిందేంటి? జీవ గ్రంథములో మన పేరు వ్రాయబడాలి. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు నిత్యాగ్నిగుండములోనికి వెళ్తాడు. నీకు నిత్య రాజ్యము ఎలాగుందో 2వ స్థానం కూడా ఉంది అక్కడ. అది నిత్య నరకము అంటారు. నువ్వు దానికి ఇంకే పేరైనా పెట్టుకో, అది నిత్య నరకం, నిత్య అగ్నిగుండం. అది అక్కడ అగ్ని ఆరదు, పురుగుచ, అది నిత్యం. ఇది కూడా నిత్యం. ఈ భూమి మీదే నీకు వయస్సు ఉంది, సంవత్సరాలు ఉన్నాయి, నీకు జీవితానికి ఒక ముగింపు ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిత్యత్వం అన్న చెప్పారు. ఉంటే నిత్య రాజ్యములైనా ఉండాలి, లేదా నిత్య నరకములనైనా ఉండాలి. నిత్య రాజ్యానికి వెళ్ళాలి అంటే నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడాలి. 2వదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. చాలండి, ఇక్కడ మనం చూస్తే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వెళ్ళాలి అంటే కొన్నింటికి చాలా దూరంగా ఉండాలి. చాలా అంటే ఇంకా అసలు దాని జోలికే నువ్వు వెళ్ళకూడదు. ఏమిటి అంటే ఫస్ట్ది పిరికితనం, 2వది అవిశ్వాసం, 3వది అసహ్యమైన కార్యాలు, 4వది నరహత్యలు చేసే స్వభావం, 5వది వ్యభిచార సంబంధమైన తలంపులు, 6వది మాంత్రికులు, 7వది విగ్రహారాధన, 8వది అబద్ధములు చెప్పాడు. ఇట్టి వారందరూ ఎక్కడ ఉంటారట? ఆలోచించండి. చాలాసార్లు దేవుని ముందున్నప్పుడు చాలా భయభక్తులుగా ఉంటాం మనం. బయటికి వెళ్ళి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు, ఏమండి మీరు ప్రభుని నమ్ముకున్నారండి, చర్చికి వెళ్తారా, మీరు యేసు ప్రభుని, అయ్య బాబా అసలు మాకు తెలియదండి ఆయన ఎవరో. ఏమొచ్చింది నీలో? పిరికితాను. యేసు ప్రభు దేవుడని చెప్పటానికి కూడా నీకు ధైర్యం సరిపోకపోతే ఆ తండ్రి సన్నిధికి వెళ్ళి ఎలా నిలబడతావు నువ్వు?
గనుక నీ జీవితములో పిరికితనం అనేటువంటిది దేవుని ఒప్పుకోవడానికి నీకు పిరికితనంగా ఉంటే దేవుడు కూడా నిన్ను ఒప్పుకోడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీవు ఆయనను ఎరగనంటే ఆయన కూడా నిన్నేమంటాడు? ఎరగననే అంటాడు. గనుక నీ నిర్ణయములో పిరికితనం కానీ, అవిశ్వాసం కానీ, అసహ్యమైన కార్యాలు కానీ, నరహత్య తలంపులు కానీ, నరహత్య అంటే చాలామంది మనిషి చంపటమే నరహత్య అనుకుంటున్నారు. కానీ వాక్యంలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని పిలుచు ప్రతివాడు కూడా, ద్రోహి అని పిలుచు ప్రతివాడు కూడా నిత్య నరకానికి లోనవుతాడని వాక్యం చెప్తుంది. వ్యర్థుడా, ద్రోహి అంటేనే నరకానికి వెళ్తారంటే అంతకంటే భయంకరమైన అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన బూతులు, అపవిత్రమైన పోకిరి చేష్టలు ఇవన్నీ చేస్తూ కూడా నువ్వు మోక్షానికి వెళ్ళిపోతానంటే జరగని పని అది. ముందు నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకో. దేవునికి అయిష్టమైన ఏమైతే నీలో ఉన్నాయో అది చిన్నదా పెద్దదా అనేది కాదు, పాపం అనేది పాపమే. గనుక దేవునికి అయిష్టమైన వాటికి నీవు దూరంగా ఉండాలి. అప్పుడే నువ్వు దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు. చాలు, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఊరికి వెళ్ళిపోతామా మనము? ఏం కలిగి ఉండాలి మనం? ఫస్ట్ ఏం కలిగి ఉండాలి? మారు మనసు కలిగి ఉండాలి. 2 జీవగ్రంథంలో పేరు ఉండాలి. 3 దేవునికి వ్యతిరేకమైన వాటికి మనం దూరంగా ఉండాలి. 4 అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. చాలండి. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? బాప్తీసం ఇచ్చినప్పుడు చివర్లో చెప్తారు ఆ మాట, ఏమని? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. దేవుని రాకడ వరకు, లేకపోతే మన ప్రాణ పోకడ వరకు, ఈ 2 జరిగే వరకు కూడా దేవునికి నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవునికి అయిష్టమైనటువంటి ఏది నీలో ఉన్నా కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేస్తూ ఉంటాడు. నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతుంది. ఇలాంటి సరిదిద్దుబాట్లు చేసుకుంటూ మరణము వరకు మన జీవితాన్ని నమ్మకంగా కొనసాగించుకోవాలి. నువ్వు ఏ రక్షణ అయితే పొందుకున్నావో, ఏ దేవుని యొక్క సన్నిధిలో అయితే నిలవబడి ఉన్నావో, ఏ దేవుని యొక్క పాదాల దగ్గర అయితే తీర్మానం తీసుకున్నావో, ఏ పరిశుద్ధమైన బల్ల మీద, ఆ పరిశుద్ధుని యొక్క శరీరం మీద, ఆ పరిశుద్ధుని యొక్క రక్తం మీద నీ చెయ్యి తాకుతుందో అన్ని విషయాలు కూడా నీవు భయముతో కూడిన భక్తి చేస్తూ నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుని పాద సన్నిధికి వచ్చినప్పుడు ఒక రకంగా, బయటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటే దేవుడు మెచ్చేటువంటి వాడు కాదు. గనుక మరణము వరకు ఖడ్గమైన, శ్రమ అయినా, దుఃఖమైన, హింస అయినా, ఏమైనా సరే దేవుని కొరకు మనం ఏమై ఉండాలట? చెప్పండమ్మా. నమ్మకంగా ఉండాలి. ఆది అపోస్తలులు హతసాక్షులు అయిపోతూ కూడా ఈ నామాన్ని బట్టి బోధించకూడదు, మాట్లాడకూడదు అని చెప్తే పేతురు యోహాన్లు ఏమన్నారో తెలుసా? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేమండి. అది సత్యం. అది యేసు ప్రభు నీ కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు అనేటువంటి మాట సత్యం. ఆయన నీ కొరకు వెల చెల్లించాడు అనే మాట సత్యం. అది ఆయన ద్వారా మాత్రమే నీవు దేవుని రాజ్యానికి వెళ్ళగలవు అనే మాట చెప్పడం సత్యం. అది ఆ యొక్క సత్యాన్ని ప్రకటించకుండా ఉండడానికి అపవాది ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా నీ జీవితంలో మరణము వరకు ఏమై ఉండాలి? నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి మనకు అవకాశము దొరుకుతుంది. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఇంకొక చివరిగా నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను నీ ఎదుట పెట్టుచున్నాను. చాలండి. జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. జీవ మార్గం అంటే పరలోక రాజ్యం, మరణ మార్గము అంటే పాతాళము, నిత్య నరకం. ఎంచుకునేది మాత్రం మనకి ఇచ్చాడు. ఆయన ఎవరిని బలవంతం చేసేవాడు కాదు. అసలు పరలోకములో ప్రవేశించటానికి అర్హత లేని మనకు తన ప్రాణమే
పెట్టి తన రక్తము ద్వారా మనకి పాప ప్రాయచిత్తము చేసి అర్హత ఇచ్చారు ఆయన. ఆ జీవ మార్గాన్ని చూపించాడు. ఆ జీవ మార్గానికి వెళ్ళాలి అంటే నీవు ఏ విధంగా నడవాలో ఆ విధంగా నడిచి మరణం వరకు నమ్మకంగా ఉంటే నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మును తీసుకొని వెళ్తాను. లేదండి ఆ మార్గం మాకు చాలా కష్టం అండి, అయ్య బాబాయ్ అవన్నీ నేను పాటించడం మా వల్ల కాదండి అంటే నీ ఇష్టం. రెండవ మార్గం ఉంది. ఏంటది? నిత్య నరకం అనే మరణ మార్గం. అది నీకు జీవ మార్గం కావాలా, మరణ మార్గం కావాలా, దేవుని రాజ్యం కావాలా, పాతాళం కావాలా? ఆలోచించుకోవడానికి, నిర్ణయించుకోవడానికి నిర్ణయం మాత్రం నీకే అప్పచెప్పేస్తాడు ఆయన. ఆయన ఎవరిని ఎప్పుడు బలవంతం చేసేవాడైతే మాత్రం కాదు. గనుక దేవుని బిడ్డలారా, ఆ దేవుని సన్నిధిలోకి నీవు అడుగు పెట్టగలిగితే, ఆ మోక్ష రాజ్యంలో నీవు అడుగు పెట్టగలిగితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో 26వ వచనంలో చూసినట్లయితే సర్వాధికారి అయిన దేవుడు ప్రభువు అక్కడ నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఎవరండి? ఆయన యేసు ప్రభు అంటే నీకేదో ఆషామాషిగా చూస్తున్నావు, నీవు ఎన్నిక లేనివాడుగా చూస్తున్నావు. ఆయన తృణీకరింపబడిన రాయి గనుక నీకు ఈ లోకములో అర్థం కావడం లేదేమో, కానీ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ అర్థమవుతుంది నీకు ఆయన శక్తి, ఉన్నత స్థితి ఏంటో అనేది. ప్రతి వాని మోకాలు యేసు నామమున అక్కడ ఏం చేయాలి? వంగవలసిందే. ప్రతి వాని నాలుక యేసే దేవుడని ఒప్పుకోవలసిందే. ఇక్కడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్కడికి వెళ్ళాక మాత్రం ఖచ్చితంగా ప్రతి వారు చెప్తారు, ప్రభువా నువ్వే దేవుడు, యేసు ప్రభువా నువ్వే దేవుడు. అక్కడ ఒప్పుకున్న ప్రయోజనం ఉండదు. ఆ ఒప్పుకునేది ఏదో ఇక్కడే భూమి మీద ఒప్పుకొని నువ్వు మారు మనసు పొంది నీ జీవితాన్ని మార్చుకొని నీ పేరు జీవగ్రంథంలో రాసుకొని దేవునికి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో ఆ పాప రోత బ్రతుకులన్నిటికీ దూరంగా ఉండి అందరితో సమాధానంగా ఉండి పరిశుద్ధత కలిగి ఉండి నమ్మకత్వం కలిగి ఉండి దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పించుకోగలిగితే ఆయన రాజ్యములో సదాకాలం మనం నిలిచి ఉంటాం. ఆ రాజ్యములో నెమ్మది ఉంటుంది. ఆ రాజ్యము ఇంకా స్థిరమన్నమాట. ఇంకా అక్కడి నుంచి మనం అటు ఇటు తిరగడానికి ఏముండదు. భూమి మీద కొంతసేపు, పరలోకం కొంతసేపు వెళ్తామంటే దేవుడు ఒప్పుకోడు అక్కడ. అది ఎవరి పని తెలుసా? భూమి మీద కొంతసేపు, పరలోకంలో కొంతసేపు కనపడింది ఎవరో? అపవాది. ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద అటు ఇటు. మరి భూమి మీద అటు ఇటు తిరిగి అపవాదికి పరలోకంలో పని ఏముంది? ఏముంది చెప్పండి? ఏముందా? నేను ఒకప్పుడు దేవదూతని చెప్పడానికి, నేను ఒకప్పుడు సంగీత విద్వాంసురాలని, సంగీతంలో నా రెక్కలు విప్పితే అన్ని రకాల వాయిద్యధ్వనులు వచ్చి దేవుని ఆరాధించే గుంపులో ఉన్నా నేను చెప్పటానికి, అంతవరకు అయితే ఓకే, దేవుడు కూడా సంతోషించేవాడే. దాంతో భూమి మీద ఉన్న వారి మీద నేరం మోపడానికి అపవాది వెళ్ళేది ఎందుకో తెలుసా? పరలోకం దేవుణ్ణి ఆరాధించడానికి కాదు, దేవుని ప్రజల మీద నేరం మోపడానికి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నేనేమాత్రమైనా ఎందులోనైనా తప్పిదం చేశాను అంటే ఒకవేళ మీకెవరికి తెలియకపోవచ్చేమో, కానీ నా మీద నేరం మోపడానికి అపవాది ఎప్పుడు ఏమై ఉంటాడు? సిద్ధంగా ఉంటాడు. అది మాత్రం గుర్తుపెట్టుకొని దేవుని సందులో మరల మనం ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. అపవాదికి చోటివ్వకుండా ప్రభు సందులో ఆయన పరిశుద్ధత మనం కలిగి ఉండడానికి, ఆయన రాజ్యంలో చేరేంత వరకు ఆయనకిష్టమైన రీతిగా మనం బ్రతుకుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా మహోన్నతుడా, ప్రేమ కలిగిన ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు యేసయ్య. యేసయ్య వార్తా కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలోని కష్టబాధలన్నీ తీర్చి వారి సమస్యలన్నీ కూడా తీర్చండి నాయన. నలిగిన వారికి నెమ్మదిచ్చే దేవుడవు నాయన, నీ సహాయం వారికి దయచేసి ప్రభువా నీ కృప వారి మీద చూపించండి నాయన. వారు ఏమైతే నీ సందులో ప్రార్థించుకున్నారో ప్రభువుతో వారు చేసుకున్న మనవి ఆయన వినియున్నాడు అన్నావు కదా నాయన. అందరి కష్టాలు, అందరి బాధలు, అందరి సమస్యలు తీర్చండి. అందరి కుటుంబాలకు నెమ్మది, శాంతి, సహాయం అనుగ్రహించి నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకే జయం కలుగునుగాక. ఆమేన్.